ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో అప్రూవల్ కాబడిన డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అయితే మీకు ఇవాళ చూపించబోతున్నాను. కస్టమర్ కూడా సైట్ కొనుక్కునేటప్పుడు మనకి డాక్యుమెంట్ అంతా కూడా లీగల్గా బాగుండాలి. అంతేకాకుండా మనం ఇప్పుడు సైట్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫ్యూచర్లో అమ్ముకునే విధంగా ఉండాలి, రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉండాలి అనుకునేటట్లయితే ఖచ్చితంగా ఈ ఫ్లాట్స్ అయితే మనకి తీసుకోమని అయితే నేను చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి మనకి ఏలూరు సెంట్రల్ అయితే ఉండడం జరిగింది. ఇటు రైల్వే స్టేషన్కి, తెంగిలిముడికి, బస్ స్టాండ్కి అన్ని చోట్లకి కూడా నియర్ బై 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ వెంచర్ అయితే వేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మనకి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సీసీ కాంక్రీట్ డ్రైనేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అంతేకాకుండా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. అంతేకాకుండా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్స్ అయితే మనకి అన్నీ కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది. ఈస్ట్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, వెస్ట్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి 30 వెడల్పు, 44 లోతుతో అయితే ప్రతి ఫ్లాట్ కూడా తీయడం జరిగిందనమాట. మొత్తం అంతా కూడా 144 గజాల్లో అయితే ప్రతి ఫ్లాట్ అయితే ఉండడం జరిగింది. చిన్న ఫ్లాట్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. తక్కువ బడ్జెట్లో ఉన్నవారు ఎవరైనా సరే సిటీకి దగ్గరగా ఉండాలి, హౌస్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెంచర్లో అయితే తీసుకోవడం అయితే మంచిదని చెప్తున్నాను. అంతేకాకుండా ఈ వెంచర్లో వచ్చేసరికి మనకి 3 ఫేజ్ కరెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్బీఐ అప్రూవల్తో అయితే ఈ వెంచర్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓపెన్ ఫ్లాట్ తీసుకున్న 80% బ్యాంక్ లోన్ సదుపాయం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్లో మనకి పార్క్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చూడండి, ఈ వెంచర్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. ఈ విధంగా అయితే బిల్డింగ్ అయితే కట్టుకున్నారనమాట. చుట్టూ అంతా కూడా మనకి బిల్డింగ్స్ అయితే రావడం జరిగినాయి ఫ్రెండ్స్. ఇమీడియట్గా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. రోడ్ల విషయానికి వచ్చేసరికి మనకి ప్రతి రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెంచర్కి మనకి ఎంట్రన్స్ రావడానికి చూడండి, సీసీ రోడ్ అయితే 60 ఫీట్ సీసీ రోడ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. చుట్టూ కూడా చూడండి, మొత్తం అంతా కూడా బిల్డింగ్స్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి సీసీ రోడ్ నుంచి మనం ఈ విధంగా అయితే వెంచర్లోకి ఎంట్రన్స్ అయితే అవుతాం ఫ్రెండ్స్. ఈ వెంచర్ ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఏరియా గవర్నమెంట్ వాల్యూ విషయానికి వచ్చేసరికి గజం 16,000 అయితే గవర్నమెంట్ వాల్యూ ఉంది. ఈ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా సరే మాకు లోన్ వస్తుంది, 80% బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మనకి అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా ఈ ఫ్లాట్స్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు గజం 17,500 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, నెగిషియబుల్ అయితే ఉంటుంది. ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మంచిగా మీకు సర్వీస్ చేసి పెడతాము. ఈ ఏరియాలో వచ్చేసరికి మనకి గవర్నమెంట్ వాల్యూ 16,000 ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఈ వెంచర్లో ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఈజీగా మనకి ఎల్ఆర్ఎస్ కట్టే పని కూడా లేకుండా ప్లాన్ అయితే రావడం జరుగుతుంది. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన, కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.